ఇందాక ఎలాగో మీరు ఎవరు కండిషన్స్ పెట్టుకోండి మీకు మీరే మేము ప్రాంక్ కాల్ చేసాం మాకు పాయింట్ అన్నారు కదా. ఇప్పుడు భవానీ కూడా కాల్ చేస్తుంది నెక్స్ట్ కాల్ కి. భవానీ మాట్లాడుతుంది. ఆ తర్వాత మేము విన్ అవుతామా లేకపోతే మీరు విన్ అవుతారో చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి కాల్ ఇవ్వబోతున్నాం. వాళ్ళకి కూడా భవానీ ప్రాంక్ కాల్ చేస్తాడు చేసి వాళ్ళు మనం సర్ప్రైజ్ చేద్దాం. మస్తు టైం పాస్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పేసి కాల్ చేసి అమ్మా అది. హలో హలో, ఎవరండి మాట్లాడేది? ఎవరండి ఫోన్ చేశారు? లేదండి, మీ ఫోన్ నుంచి మాకు మిస్ కాల్ వచ్చింది. మిస్డ్ కాల్ వచ్చిందా? యా ఎస్. లేదండి, మిస్డ్ కాల్ ఇవ్వండి కదా ఎవరికి. లేదండి, మీరు మిస్ కాల్ వచ్చింది కాబట్టే కదా మేము కాల్ చేసింది. లేదండి, నాకు మిస్డ్ కాల్స్ వస్తే నేనే కాల్ చేస్తా. నా దగ్గర నుంచి మీకు కాల్ వచ్చిందా? అవునండి, నేను మిస్డ్ కాల్ ఎవరికి ఇవ్వనండి ఇప్పటి వరకు. మీ పేరేంటండి? నా పేరు రేష్మ అండి. మీ పేరు? మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా తాళంచి అండి. ఏంటండి? పాలవంచ. ఓకే, నీ పేరు చెప్పు. నా పేరు భవానీ అండి. ఎక్కడి నుంచి అండి కాల్ చేశారు? మీరే చెప్పండి. మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం. హైదరాబాద్ నుంచా? యా. సారీ అండి, ఎవరికి చేశారు? పర్లేదులే, మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. హలో, మీరు నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. ఫ్రెండ్స్ అంటే ఫేస్ చూడండి, ఫ్రెండ్షిప్ అంటే ఓకే వెయిట్ కదా. ఓకే, మీరు మా బ్రోతో మాట్లాడండి. హలో హలో, రేష్మ గారు, చెప్పండి. మా చెల్లి ఫ్రెండ్షిప్ కోసం ఫోన్ చేసిందండి మీకు. నేనే నెంబర్ ఇచ్చాం. ఇది మీరు నాకు తెలుసు. నేను మీకు తెలుసా? అవునండి. ఎక్కడ చూసారండి? మీ ఇంటి దగ్గర చూసానండి. మా ఇంటి దగ్గర నుంచి అలా నేను బండి మీద వెళ్తుంటే మీరు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంటే చూపుతా అని మిమ్మల్ని చూసాను. మీరే కదా? అవునవును, నేను మర్చిపోయానండి. మీరు నాకు ప్రపోజ్ చేశారు కదా. అది మా అన్నయ్య ప్రపోజ్ చేసింది. నేను ఇంకా మిమ్మల్ని ప్రపోజ్ చేయలేదు. మా అన్న ప్రపోజ్ చేసి ప్రపోజ్ చేశారు నన్ను. అంటే మీ ఫ్రెండ్ తోటి ఫ్రెండ్షిప్ చేయమని చెప్తున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నా దగ్గర నుంచి కనెక్షన్ స్ట్రైట్ గా రాలేదు కాబట్టి మా చెల్లి ద్వారా కనెక్షన్ తీసుకుందాం. మా చెల్లి ఫ్రెండ్షిప్ చేస్తుంది అనుకోండి, మీరు మా ఇంటికి వస్తే ఈజీగా కొంటే చూపు పడుతుంది అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేశారు. మీరు ఎక్కడ పెట్టేశారు? సారీ అండి, నేను సదాసి ప్రపోజ్ చేశాను. సమంతకి అనుష్కకి అయిపోయింది. తర్వాత మిగిలింది రేష్మ అని చెప్పేసి మీకోసమే వెయిట్ చేస్తున్నా. రేష్మ, హలో రేష్మ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ రేష్మ, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎంత బ్లష్ అవుతున్నారు. యాక్చువల్గా ఇప్పటి వరకు మాట్లాడింది మస్త్ టైం పాస్ లో కాలర్స్ ని తీసుకొస్తామని చెప్పాం కదా. అలా భవానీ ఇంకా మౌనిక విన్ అయ్యారు. వాళ్ళని సెలెక్ట్ చేసాము. వాళ్ళ మన షోలో కూర్చున్నారు. ఇప్పటి వరకు మీతో మాట్లాడింది భవానీ. మాట్లాడండి భవానీతో. హాయ్ భవానీ. హాయ్. హాయ్ అండి. కంగ్రాట్స్ చెప్పండి రేష్మ గారు భవానీకి. బికాస్ నాకు ఫస్ట్ హ్యాపీనెస్ కదా ఒకసారి గెంతేయండి ఏ ఏ ఏ ఏ అని చెప్పి. నేను కాజల్ చేతితో నేనైనా మాట్లాడేదాన్ని. నా మీద నాకే కొంచెం డౌట్ ఉంది. మీరే కాజల్ చేతితో మాట్లాడుతుంది మీరే. కాజల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ. మీరిద్దరంటే నాకు పిచ్చి. అసలు ప్రోగ్రామ్ వస్తే అసలు ఏ మాత్రం కట్టేది జరిగిన చైత్ర ఎప్పుడు కాజల్ కి పిచ్చి అంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది నాకు మీరంటే పిచ్చి అంటుంటే పిచ్చికి కొత్త నిర్వచనం ఇచ్చినట్టుంది. నిజంగా మీ ఇద్దరి కామెడీకి నేను కడుపుబ్బి నవ్వి అసలు ఏం చేస్తాం కూడా అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్ రేష్మ గారు. సో స్వీట్ ఆఫ్ యూ. రేష్మ గారు ఇంత జోష్ లో ఉన్నారు, ఇంత ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఒక పాట పాడితే ఇంకా బాగుంటుంది. పాట వేసుకోవచ్చు కదా? పాట వేసుకోండి. మీరే ఏ పాట కావాలో అడగండి, పాడేస్తాం. అవునా? ఏ వచ్చి బి పై వాలే, బి వచ్చి సి పై వాలే, సి వచ్చి డి పై వాలిందే. మీరు కూడా చాలా బాగా మాట్లాడారు. ఆహా, మీరు కూడా మా షోలో వచ్చేయచ్చు. ఆహా,
మీ ఇద్దరిని ఇప్పుడు మీతో మాట్లాడుతుందంటే నాకు ఏదో అసలు తెలియని ఫీలింగ్ ఎవరితో పెద్ద ఫోన్తో మాట్లాడినట్టుంది నాకు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ అండి, సో స్వీట్ ఆఫ్ యూ. అసలు యాంకర్స్ తో మాట్లాడాలంటే నాకు ఎక్స్పెక్ట్ ఆనందం. ఇలా ఫస్ట్ టైం కాల్ కలిసింది నాకు. అసలు అదిరిపోయింది. God. ఇలాగే ఆనందంగా ఉండాలి, ఇలాగే నవ్వండి, ఇంతే హ్యాపీనెస్ ని అందరికీ పంచిపెట్టండి, ఇలాగే మా షో చూస్తుండండి, ఓకేనా? అయ్యో బాబు, నిజంగానే నాకు చాలా వచ్చిందంటే నిజమే నిజమే నమ్మండి. మీరు అలా ఈ మూమెంట్ ని అలా ఎంజాయ్ చేస్తూ ఉండండి. మేము ఫోన్ పెట్టేస్తాం. ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్. థ్యాంక్ యూ రేష్మా, సో స్వీట్ ఆఫ్ యూ. బస్సు మాట్లాడవు తెలుసా, ఇంత ఎనర్జెటిక్ గా నువ్వు మాట్లాడవు కాబట్టి నువ్వు వాట్సాప్ లో నీ ఫొటోస్ పంపించే, మా వాళ్ళు నీకు కాల్ చేస్తారు, నువ్వు కూడా మా షోలో రావచ్చు. మోనికా మన భవానీ ప్లేస్ లో నువ్వు కూడా కూర్చొని మస్తు టైం పాస్ చేయొచ్చు. అండ్ భవానీ ఎరగదీసిన హై ఫైవ్ మనకు కూడా 1 point.